ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది డైలీ రీల్స్ అనేవి పోస్ట్ చేస్తుంటారు. పోస్టులు అనేవి పెడతారు, అన్ని చేస్తారు. తెల్లారు లేచాక ఒకటి పెడతారు, నైట్ పడుకునే ముందు ఒకటి పెడతారు, వైరల్ అయిపోద్ది అనుకుంటారు. కానీ అదే ఎఫర్ట్ వీక్స్ వీక్స్ కి ఉంటుంది, మంత్స్ అయినా సరే అలా రీచ్ అనేది అస్సలు రాదు. ఎందుకు తెలుసా? చాలా మందికి వ్యూస్ 200 దగ్గర అయిపోతాయి, లేదా లైక్స్ అనేవి మన ఫ్రెండ్స్ వరకు ఉంటాయి తప్ప నాన్ ఫాలోవర్స్ వరకు వెళ్ళదు. అసలు ఏం తప్పు చేస్తున్నారో అది మీకు కూడా అర్థం కాదు. అక్కడ ఏంటంటే కంటెంట్ బాగాలేదు అనుకుంటారు, లేదా ఆల్గరిథం మీకు యాక్సెప్ట్ చేయట్లేదు అనుకుంటారు. అలా చేసి చాలా మంది అయితే అకౌంట్ అనేది డిలీట్ చేస్తారు అనమాట. డిలీట్ చేయడం వల్ల ఏంటంటే మీ ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ఐపీ అడ్రస్ మీద ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ దాని మీద మీరు ఎన్ని అకౌంట్ క్రియేట్ చేసి రీల్స్ పెట్టినా సరే సేమ్ జీరో రీచ్ వస్తుంది. దీని ఆన్సర్ ఏంటో ఈ వీడియోలో 4 స్ట్రాటజీస్ బట్టి చెప్తాను, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో రీచ్ రావడం అనేది లక్ మీద డిపెండ్ అయ్యి ఉండదు. అల్గోరిథం ఒక ఫిక్స్డ్ లాజిక్ ఫాలో అవుతుంది. ఆ లాజిక్ ని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఈ ఈ చాలా మందికి రీచ్ అనేది రాదు. ఈ అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే 4 స్ట్రాటజీ సింపుల్ గా అనిపిస్తాయి, కానీ ఈ 4 కరెక్ట్ గా అప్లై చేస్తే మీ కంటెంట్ కి రీచ్ రావడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ 4 స్ట్రాటజీస్ నేను ఒక 4 క్రియేటర్స్ కి అయితే చెప్పాను, ఒక క్లాసెస్ కండక్ట్ చేశాను. దీనివల్ల వాళ్ళైతే ఇప్పుడు ఒక్కొక్కరు 60K 1 చాలా ఉన్నారు. సో అందుకే క్లియర్ గా చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఎక్కడ మిస్ అయినా సరే మళ్ళీ బ్రో మీరే చెప్పినట్లు చేశాను కానీ రీచ్ రాలే అని నన్ను అయితే తిట్టకండి, కామెంట్స్ లో మొత్తం అస్సలు తిట్టకండి. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కి మీ రీల్ క్వాలిటీ ఇంపార్టెంట్ కాదు, వ్యూవర్ బిహేవియర్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది హెచ్డి కెమెరాస్ అనేసి ఐఫోన్లు అనేసి అవన్నీ చాలా కొనేస్తారు, ఎడిటింగ్ చేసేస్తారు, గంటల గంటలు ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. కానీ అల్గోరిథం అడిగేది ఒకటే సింపుల్ క్వశ్చన్ మాత్రం, ఈ రీల్ చూసే పర్సన్ నెక్స్ట్ రీల్ స్వైప్ చేయకుండా ఇంకొంచెం టైం ఇక్కడే ఉంటాడా అని అనుకుంటది. అందుకే ఫస్ట్ 3 సెకండ్స్ చాలా మంది ఫస్ట్ 3 సెకండ్స్ హుక్ వాడినని అంటారు. అందుకే ఫస్ట్ 3 సెకండ్స్ లో వ్యూవర్ అయిపోయినట్లయితే మిగతా కంటెంట్ కి వాల్యూ ఉంటుంది. మీ రీల్స్ లో ఫస్ట్ 3 సెకండ్స్ బోరింగ్ గా ఉంటే రెస్ట్ ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎడిటింగ్ చేసినా సరే యూజ్ అనేది ఉండదు. అందుకే హుక్ అనేది క్లియర్ గా ఉండాలి, లైక్ టాపిక్ క్లియర్ గా ఉండాలి, లేదా కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇప్పుడు ట్రాన్సిషన్ హుక్స్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి. నేను దాని వెబ్సైట్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. సెకండ్ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు ఒక రీల్లో ఉన్న ఐడియా మాత్రమే ఉండాలి. చాలా మందికి ఒక రీల్లో మోటివేషన్, కామెడీ, ఇన్ఫర్మేషన్ అన్ని కలిపేసి చెప్పాలనుకుంటారు. రిజల్ట్ ఏంటంటే వ్యూవర్ కి క్లారిటీ ఉండదు. వ్యూవర్స్ క్లారిటీ లేకపోతే వాచ్ టైం పడుతుంది. వాచ్ టైం పడితే అల్గోరిథం ఆటోమేటిక్ గా రీచ్ అనేది కట్ చేసేస్తుంది. అందుకే సింపుల్ గా రూల్ ఫాలో అండి, ఒకే రూల్ ఒకే మెసేజ్ ఇవ్వండి. ఈ రీల్ చూసాక వ్యూవర్స్ కి ఇదే పాయింట్ అని క్లియర్ గా గుర్తుంది. ఇప్పుడు మోటివేషన్ లోకి వెళ్ళి చాలా మంది కామెడీ చెప్తారు, లేదంటే ఇప్పుడు కామెడీలోకి వెళ్ళి చాలా మంది ఎడిట్స్ అనేవి పెడతారు. ఎడిట్స్ లోకి వెళ్ళి చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఫైనాన్షియల్ అని చెప్తారు, డబ్బుల కోసం పెడతారు. ఇప్పుడు అన్ని కలిపి ఒకసారి మిక్స్ అయిపోతే ఎవరైతే చేయలేరు. కాబట్టి థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, అది రీప్లే వాల్యూ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అల్గోరిథం కి చాలా స్ట్రాంగ్ సిగ్నల్ ఏంటంటే వ్యూవర్ మళ్ళీ చూడడం. అందుకే మీ రీల్ ని ఎండింగ్ లో సడన్ కట్, లూప్ ఆర్ ఇన్కంప్లీట్ ఫీల్డింగ్ ఉండాలి. ఇప్పుడు రీల్ ఎండ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు వ్యూవర్ నోటీస్ చేయకూడదు. ఇంకోసారి చూస్తే అది అల్గోరిథం కి సూపర్ ఫాస్ట్ సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు లైక్స్ కన్నా, కామెంట్స్ కన్నా, సేవ్స్ కన్నా ఈ రీప్లే సిగ్నల్ చాలా పవర్ఫుల్. మళ్ళీ ఈ రీప్లే అనేది మనం చేయకూడదు, మన నాన్ ఫాలోవర్స్ అయితే చేయాలి. ఇప్పుడు చాలా మంది మీరు యూట్యూబ్ లో చూసే ఉంటారు, ఫ్రీ ఫైర్ అనేది పెడుతుంటారు, పబ్జి అనేది పెడుతుంటారు. అది రీల్ ఉన్నది 1-2 సెకండ్లే, కానీ మీరు మళ్ళీ చూస్తుంటారు ఎండింగ్ పార్ట్ వరకు. సో ఇలాంటిది రీప్లే అల్గోరిథం అనేది మీకు డిస్క్రిప్షన్ లో ఒక లింక్ పెట్టాను, దాని నుంచి మీరు చాలా తీసుకోవచ్చు. అందులో మీకు చాలా ఐడియాస్ దొరుకుతాయి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే రాంగ్ ఆడియన్స్ కి కంటెంట్ అనేది వెళ్ళకూడదు. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్, క్యాప్షన్స్, టాపిక్స్ లో అన్ని ఒకే టైప్ లో ఆడియన్స్ టార్గెట్ చేయాలి. ఇప్పుడు ర్యాండమ్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ ఉంటాయి. యూస్ చేస్తే ర్యాండమ్ ట్యాగ్స్ అని యూస్ చేయాలి, లేకపోతే ర్యాండమ్ హ్యాష్ ట్యాగ్స్ అని యూస్. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ ఏంటంటే రాంగ్ ఆడియన్స్ కి కంటెంట్ అనేది వెళ్ళకూడదు. హ్యాష్ ట్యాగ్స్ అనేది, క్యాప్షన్స్ అనేది టాపిక్ అన్నా ఒక టైప్ లో ఆడియన్స్ టార్గెట్ చేయాలి. ర్యాండమ్ హ్యాష్ ట్యాగ్స్, ట్రెండింగ్ ట్యాగ్స్ యూస్ చేస్తే ర్యాండమ్ ఆడియన్స్ వస్తారు. ఇప్పుడు వాళ్ళు చూడనట్టు స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కాబట్టి దానివల్ల వాచ్ టైం అనేది పడిపోతుంది, రీచ్ పడిపోతుంది. అలాగే అందుకే ఫస్ట్ వ్యూస్ లో రీల్స్ లో చాలా తక్కువ ఉన్నా సరే కరెక్ట్ ఆడియన్స్ బిల్డ్ చేసుకోవాలి అని ఇన్స్టాగ్రామ్ మనకు ఒక రీల్ లో చెప్పింది. వన్స్ ఆడియన్స్ కరెక్ట్ అయ్యి సెట్ అయితే అల్గోరిథం ఆటోమేటిక్ గా మీ సైడ్ ఉండి రీచ్ అనేది తెస్తుంది. ఇప్పుడు ఒకటి క్లియర్ గా చెప్తా, ఈ 4 స్ట్రాటజీస్ ఫాలో అయితే ఇన్స్టాంట్ గా మిలియన్ వ్యూస్ అని నేను చెప్పట్లేదు, కానీ ఈ స్ట్రాటజీస్ ఫాలో చేయకుండా గ్రోత్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం వేస్ట్.
ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం ఎనిమి కాదు, అది జస్ట్ వ్యూవర్ బిహేవియర్ ని ఫాలో అవుతుంది. మీరు వ్యూవర్ ని అర్థం చేసుకుంటే ఆల్గోరిథం ఆటోమేటిక్ గా మీ కంటెంట్ ని పుష్ చేస్తుంది.